హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పంచకోశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్లో వింటున్న ఆత్మ బంధువులకి, అలాగే యూట్యూబ్లో వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసినది పంచకోశాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్. ఎందుకంటే పంచకోశాలు సిద్ధంగా ఉంటేనే మనకు ఎలా ఆత్మ దర్శనం అవుతుంది అంటే, ఈ కోశాలు ఆత్మలో లోపట ఆత్మ ఉంటుంది అన్నట్టు. ఈ పంచకోశాల లోపట ఆత్మ ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. ఎందుకంటే పంచకోశాలతోనే ఈ శరీరం నిర్మించబడింది. ఇది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఉంటది, తెలుసుకుందాం. ముందు పంచ అంటే తెలుసుకుందాం. పంచ అంటే 5, కోశాలు అంటే తొడుగులు. ఆత్మ పైన, ఆత్మ లోపట 5 తొడుగులు ఉంటాయి ఆత్మ పైన. ఎలాగా అంటే, ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకుంటాం ఎగ్జాంపుల్గా. మనకు ఒక ఉల్లిగడ్డ తీసుకుంటే కొన్ని పొరలు తీసేసినాక లాస్ట్ చిట్ట చివరన ఒక గుండు ఉంటుంది. ఆ గుండు ఆత్మ అనుకోవాలి. కోశాలు ఆ పైనున్న కోశాలు అనుకోవాలి, తొడుగులు. అలాగే పూర్వకాలం కత్తిని ఉపయోగించనీకి ఓర అన్నది ఉపయోగించాలి. అది చూడడానికి అచ్చం కత్తిలాగానే ఉంటుంది, కానీ కత్తి కాదు. దాని లోపట కత్తి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఓరని కోశాలు అనుకుంటే, లోపట ఉన్న కత్తి ఆత్మ అనుకోవాలి. ఎందుకు ఇంత బాగా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, మనం ఆత్మ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. పంచకోశాల గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, అసలు పంచకోశాల గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఈ పంచకోశాలు శుద్ధత్వంలో ఉంటేనే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఈ కోశాల గురించి తెలుసుకుంటే శ్వాస మీద ధ్యానం ఎందుకు చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. అందుచేత ఈ 5 కోశాల గురించి తెలుసుకుందాం. ముందు అవేంటి అన్న తెలుసుకుందాం. 1 అన్నమయ కోశము, 2 ప్రాణమయ కోశము, 3 మనోమయ కోశము, 4 విజ్ఞానమయ కోశము, 5 ఆనందమయ కోశము. ఇది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ కోశాలు ఎన్ని ఉన్నాయి అన్నది కూడా మనకు తెలియాలి. నాకు ఇది ధ్యానమార్గంలోకి వచ్చినాకనే తెలిసాయి. ఇవి 5 కోశాలు ఉంటాయి అన్నది కూడా. అంటే మొట్టమొదటిది అన్నమయ కోశం, రెండోది ప్రాణమయ కోశం, 3 మనోమయ కోశం, 4 విజ్ఞానమయ కోశం, 5 ఆనందమయ కోశం. ఇవి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అన్నమయ కోశం. అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం ఉంటుంది. మనోమయ కోశం లోపల విజ్ఞానమయ కోశం ఉంటుంది. విజ్ఞానమయ కోశం లోపల ఆనందమయ కోశం ఉంటుంది. ఆనందమయ కోశం లోపట ఆత్మ ఉంటుంది. ఇప్పుడు మనకిది ఈ కోశం ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటుంది, అన్నమయ కోశం అంటే అది ఎలా ఏర్పడుతుంది ఏంటి అన్నది మొట్టమొదటి అన్నమయ కోశం గురించి తెలుసుకుందాం. అన్నమయ కోశం ఎవరికైనా పైన ఉన్నటువంటి అన్నమయ కోశం కనిపిస్తుంది. దీన్నే స్థూల శరీరం అంటారు. మానవులు తీసుకున్న ఆహారం ద్వారానే ఈ అన్నమయ కోశం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? మానవుడు తీసుకున్న ఆహారాన్ని బట్టి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. అది ఎలాగా తెలుసుకుందాం. అంటే ఈ సృష్టిలో ఏదైతే జరుగుతుందో మానవుల్లో కూడా అదే జరుగుతుంది. ఈ సృష్టిలో ఏదైతే జరుగుతుందో మానవుల్లో కూడా అదే జరుగుతుంది. శరీరంలో ఏదైతే జరుగుతుందో సృష్టిలో కూడా అదే జరుగుతుంది. అందుకే మనకు పత్రి సార్ అంటారు, బయట అదే ఉంది, లోపట అదే ఉంది, ఇన్నర్ జర్నీ అంటారు. అంటే అంతర ప్రయాణం ఎలా ఉందో ప్రకృతిలో కూడా అన్ని అలాగే ఉన్నాయి అంటాడు సారు. ఇది ఎలా ఏర్పడుతుంది అన్నది మనం తెలుసుకుందాం. ఆహారం వల్లే ఈ కోశం ఎలా ఏర్పడుతుంది, ఎన్ని రోజులకు ఎలా ఉంటుంది అన్నది ఇవ్వడం జరిగింది. అంటే మనం తీసుకున్న ఆహారం, మొదట ఆహారంగా తీసుకున్నది అది రసంగా మారుతుంది. రసం తర్వాత అది శుద్ధ రక్తం అవుతుంది 15 రోజులకు. మనకు ప్రకృతిలో కూడా మనకు తిథులు ఉంటాయి. శుక్లపక్షం అని, కృష్ణపక్షం అని. అవే తిథులు 15 రోజులు నెలకు 2 సార్లు జరుగుతుంటది. అదేంటి?
విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి ఇలా 15 వస్తాయి. ఇవి మనకు ఇప్పుడు 15 రోజులకు శుద్ధ రక్తంగా మారుతుంది మన రక్తం. రసం కాస్త ఫస్ట్ రసంగా మారుతుంది, తర్వాత శుద్ధ రక్తంగా మారుతుంది. 27 రోజులకు శుద్ధ రక్తంగా మారుతుంది. మొదట రక్తంగా మారుతుంది, అది శుద్ధ రక్తంగా 27వ రోజుకు శుద్ధ రక్తంగా తయారవుతుంది. ప్రకృతిలో కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి. అవే మనకు దాన్ని ఏమంటారు? 27 నక్షత్రాలు ఏంటి? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఇవన్నీ 27 నక్షత్రాలు ఉన్నాయి. అలాగే మనకు 27 రోజులకు రక్తం అన్నది శుద్ధ రక్తంగా మారుతుంది. తర్వాత ఈ శుద్ధ రక్తం అన్నది 40 రోజులకు మాంసంగా మారుతుంది. 40 రోజులకు మనం తిన్న ఆహారం మాంసంగా మారుతుంది. మాంసం అంటే కండగా మారుతుంది. ఇక్కడ గమనిస్తే కొంతమంది ఆంజనేయ స్వామి దీక్షలు గాని, అయ్యప్ప దీక్షలని 40 రోజులు ఇప్పుడు మనం ధ్యానమైన మొదటి ఏం చెప్తాం? 40 రోజులు అయితే ఏమైతుంది? ఈ బాడీ అన్నది కూర్చోవడానికి, అన్నిటికీ అలవాటు పడడానికి 40 రోజులు. మనం తిన్న ఆహారం ఎలా మాంసంగా, కండగా తయారు కావడానికి 40 రోజులు పడుతుందో, అలా మనం దీక్ష తీసుకుంటాం. ఒక దీక్ష తీసుకున్నాం. భవానీ దీక్ష కానీ, అయ్యప్ప దీక్ష కానీ 40 రోజులు. ఎందుకు అంటే ఈ బాడీ మొత్తం సెటరేట్ కావడానికి మనం ధ్యానం కూడా మొట్టమొదటి మనం ఏం చెప్తాం? 40 రోజులు ధ్యానం చేయండి కంటిన్యూగా అని చెప్తాం కదా! ఎందుకు? అప్పుడు మనం కూర్చోవడానికి ఈ శరీరం అలవాటు పడుతుంది. మనలో ఉన్న కణాలు అన్నీ కూడా వాటికి అలవాటు పడతాయి. అందుకు ఒక సమయం ఒకటి తీసుకొని చేయమంటారు. అలా ఎందుకు అంటే 40 రోజుల తర్వాత అది కండగా తయారైతుంది. మనం తిన్న ఆహారం కూడా. అంటే చూడండి మనము వెంటనే ఎన్ని పూటలు రోజు పూటలు పూటలు తినేస్తున్నాం కానీ, అది మారడానికి ఎంత టైం పడుతుంది అన్నది ఎంత బాగా అన్నమయ్య కోశంలో వివరించడం జరిగింది మేడం అన్నది అర్థమవుతుంది. తర్వాత మాంసం అన్నది 52 రోజులకు మేధస్సుగా మారుతుంది. మేధస్సు అంటే మైండ్‌లో మేధస్సు ఇప్పుడు మేధస్సు ఎంతో ఉంది అంటారు కదా! బుద్ధి, మేధస్సు. తెలివి బావుంది. ఏదైనా చెప్పింది గ్రాస్పింగ్ పవర్ గ్రహించగలిగే శక్తి ఉందంటే 52 రోజులకు మేధస్సుగా మారుతుంది మనం తిన్న ఆహారం. మేధస్సు అయిన తర్వాత అంటే ఇవి 52 సంవత్సరానికి వారాలు తీసుకుంటే 52 ఉంటాయి. అంటే ఇప్పుడు ఏది తీసుకున్నా మన సృష్టిలో ఏదైతే ఉందో మనలో అదే ఉందన్నారు కదా! అంటే మనం తీసుకున్న ఆహారం 52 రోజులకు మేధస్సుగా మారుతుంది. మనకు సంవత్సరానికి వారాలు కూడా 52 ఉంటాయి. తర్వాత మేధస్సు అన్నది 64 రోజులకు ఎముకగా మారుతుంది. 64 రోజులకు మనం తిన్న ఆహారము 64 రోజులకు ఎముకగా తయారవుతుంది. ఈ సృష్టిలో కళలు కూడా 64 కళలు ఉన్నాయి. సంగీతము, నృత్యము లాంటి 64 కళలు. అందులో 64వ కళే బ్రహ్మజ్ఞానం. అంటే సృష్టికర్త గురించి తెలుసుకునే జ్ఞానం. ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది 64వ కళ బ్రహ్మ విద్య. ఆ విద్య నేర్చుకుంటే మనం ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం చేయని అవసరం లేదు. ఎప్పుడుకి 64 రోజులకు ఎముకగా తయారవుతుంది. అలాగే నారద మహాముని 63 కళలు నేర్చుకున్నా అతను శాంతిగా లేడంట. ఎందుకు? 64వ కళ బ్రహ్మజ్ఞానం నేర్చుకోలే. బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నాక శాంతిగా ఉన్నాడు. తర్వాత 21 రోజులకు ఎముక నుంచి మజ్జ తయారవుతదంట. ఎముక లోపట ఒక మజ్జ 21 రోజులకు తయారవుతుందంట. ఇది గమనిస్తే యజ్ఞగుండంలో మనం సమిధలు వేస్తే 21 వేస్తాము. అంటే అవి చిన్న చిన్న కర్రలు సమిధలు అంటారే పుల్లలు. అవి 21గా వేస్తారు. ఈ మజ్జ అన్నది 96 రోజులకు పురుషుల్లో శుక్లకణంగా తయారవుతుంది. 96 రోజులకు మనం తిన్న ఆహారం ఏమైతుంది? పురుషుల్లో శుక్లకణంగా తయారవుతుంది. స్త్రీలలో అయితే 108 రోజులకు శోణితంగా తయారవుతుంది. అందుకే మానవుల్లో 96 తత్వాలు ఉంటాయి. ఉత్తర గీతలో చెప్పడం జరిగింది. అదే విధంగా పూజ చేసేటప్పుడు కూడా 108 పూలు అని ఇవన్నీ చేస్తారు కదా! సహస్రనామాలని మంత్రాలు 108 మంత్రాలు పఠిస్తూ ఉంటారు. ఈ శుక్ల శోణితాల కలయిక వల్లనే ఈ పిండం ఏర్పడుతుంది. ఇప్పుడు అర్థమైందిగా మనం తిన్న ఆహారం ఎలా 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 అయింది? ఫస్టు రసంగా మారుతుంది. రసం కాస్త రక్తంగా మారుతుంది. రక్తం కాస్త శుద్ధ రక్తంగా మారుతుంది. శుద్ధ రక్తం కాస్త ఎముకగా మాంసగా తయారవుతుంది. మాంసం తర్వాత ఎముకగా తయారవుతుంది. ఎముక నుంచి
మళ్ళీ శుక్ల శోణితాలు అంటే పురుషునిలో 96 రోజులకు శుక్లంగా తయారవుతుంది. స్త్రీలలో శోణితంగా తయారవుతుంది 108 రోజులకి. అంటే మనం తీసుకున్న ఆహారం ఎలా అవుతుంది అన్నది ఇక్కడ అర్థము. అంటే ఫస్ట్ ఎలా ఉంటుంది? రక్తము శుద్ధ రక్తంగా, మాంసంగా, మేధస్సుగా, ఎముక మజ్జగా తయారై శుక్ల శోణితాలు తయారవుతాయి. వీటినే సప్తధాతువులు అంటారు. వీటిని ఏమంటారంటే సప్తధాతులు. ఏంటివి అవి? రసం, రక్తం, శుద్ధ రక్తం, మాంసం, మేధస్సు, ఎముక మజ్జ, ఇవన్నీ సప్తధాతువులు అంటారు. అంటే మనం తీసుకున్న ఆహారం సప్తధాతువులుగా తయారవుతుంది. ఈ అన్నమయ్య కోశాన్ని ఎలా శుద్ధంగా ఉంచుకోవాలి అంటే అన్నమయ్య కోశం ఆహారం వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ అన్నమయ్య కోశాన్ని శుద్ధత్వంలో ఉండాలి. అంటే సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. అప్పుడే అన్నమయ్య కోశం అన్నది శుద్ధత్వంలో ఉంటుంది. అందుకే మనకు పత్రి సార్ ఏం చెప్పాడు? ఆహారాన్ని బట్టి వ్యవహారం అన్నాడు. కాబట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనకు పత్రి సార్ వివరించారు. ఆహారాన్ని ఎంత సాత్వికంగా తీసుకోవాలి అంటే మనకు శాకాహారంలో కూడా కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నాయి. ఎందుకు ఎక్కువ సార్లు చెప్పుకుంటామంటే మన ఎలాంటిదైనా సరే మనం తిన్న ఆహారాన్ని బట్టి ఇప్పుడు అన్నమయ కోశం ఎలా ఏర్పడుతుందన్నది తెలుసుకున్నామంటే మనం తీసుకునే ఆహారం ఎంత సాత్వికంగా ఉండాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కరోజే కదా, ఫంక్షనే కదా, శాకాహారమే కదా అని భుజిస్తాం. కానీ అక్కడ పాత్ర శుద్ధి ఉండదు. సార్ అదే చెప్తాడు, ఆహారాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది. నాన్ వెజ్ పాత్రలోనే శాకాహారం వండుతారు కాబట్టి మనం అక్కడ తీసుకోకూడదు. ఆ పదార్థం మనం తీసుకోవద్దు. అది పత్రి సరే చెప్తాడు. శా నాన్ వెజ్ పాత్రలో వంకాయ కూర వండినా కూడా అది తినకూడదు. ఆ ఎనర్జీ అందులో ఉంటుందని చెప్పాడు. ఎందుకు? ఆహారం గురించి ఎంతసారి చెప్పాడు. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు. ఒక జీవిని హింస చేయకండి అన్నాడు. ఎందుకు? మన ఆహారాన్ని బట్టి మన వ్యవహారం ఉంటుంది. నీకు ఆహారం దొరకనప్పుడు పస్సునైనా ఉండు, ఓ పండైనా తిని ఉండు, కానీ అలాంటి చోట నువ్వు మంచినీళ్ళు కూడా తాగకూడదు అని పత్రి సార్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు? అంటే మనం తీసుకునే ఆహారం ఎంత శుద్ధంగా ఉండాలి, మన అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలంటే సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. అది కూడా మితంగానే తీసుకోవాలి. ఎలాగంటే మనకు 4 ఇడ్లీ ఆకలుంటే 2 ఇడ్లీలే తినమని చెప్తాడు పత్రి సారు. మనం ఏం చేస్తామంటే అది మనం అలవాటు చేసుకోవాలి. మనం ఆకలి తీరే వరకు ఎక్కువ తినకుండా ఉండడం కాదు. మరీ హెవీగా తినడం కాదు. మనం మితమైన ఆహారం అంటే ఇప్పుడు తిన్న వెంటనే ఏ పనైనా చకచక చేయనీకి సిద్ధంగా ఉండాలి. ఎక్కువ తింటే ఏమవుతుంది? బద్ధకం వస్తది. పని చేయలేకపోతాం. కాబట్టి ఇప్పుడు మితాహారం తీసుకున్నాము అంటే మళ్ళీ ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి తిన్న తర్వాత. అది మితాహారం అవుతది. అది మనం సాత్వికందే తీసుకోవాలి. ఫ్రెష్‌గా తీసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోవద్దు. పులిసినవి తీసుకోవద్దు. మనం ఎంత సాధన బాగా కుదరాలి, అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలి అంటే ఆహారాన్ని బట్టి వ్యవహారం కాబట్టి మనం ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత అద్భుతంగా మన అన్నమయ కోశం శుద్ధంగా ఉంటుంది. ఇవన్నీ కోశాలు శుద్ధంగా ఉంటేనే గదా లోపట ఆత్మ దర్శనం కలిగేది. అంటే మనం ఇవన్నీ మలినంగా ఉంటే ఎలా ఉంటుంది? కోశాలు మలినంగా ఉంటే మనం చేసిన సాధన వృధా అవుతుంది. మనం చేసిన సాధన వృధా అవుతుంది కాబట్టి అన్నమయ కోశం అన్నది శుద్ధంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే శుద్ధంగా ఉంటుంది. సాత్వికంగా తీసుకోవాలి. వేడి వేడిగా తినాలి అంటారు. ఎవరు సైంటిస్ట్‌లైనా సరే వండిన పదార్థం 45 నిమిషాల్లో మనం తినాలి అంటారు. ఎందుకు? అందులో పోషకాలన్నీ రావాలి అంటే. అది నిల్వ ఉన్న కొద్దీ దాంట్లో గుణాలు ప్రేరేపిస్తాయి. ఆ తమో గుణం ఉన్న ఆహారం తింటే మనకు బద్ధకమొస్తది. సాధన చేయలేము. అందుకే మనము వెల్లుల్లి కూడా తినకూడదని సార్ మరీ చెప్తాడు. ఒక్కసారి వెల్లుల్లి తింటే 6 నెలలు చేసిన సాధన శక్తిని కోల్పోతాం. అంటే చూడు, మనం ఒకటేసారి గదా ఏముందిలే అని కమిట్ అయిపోయామా అంటే మనం ఎంత 6 నెలలు ఏదో కష్టపడి గంటో, 2 గంటలో ఖచ్చితంగా కూర్చోవడానికి ప్రయత్నం చేసాం. ఆ గంట కూర్చోవడానికి ఆ శక్తి కోల్పోయే పని మనం ఎందుకు చేసుకోవాలి? శక్తి సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కోల్పోకుండా చూసుకోవడం కూడా అంత ముఖ్యమని మనకు రాఘవరావు సారు, పత్రి సార్ చెప్తారు. ఎందుకు? ఆహారాన్ని నేను రాఘవరావు సార్ దగ్గరికి వెళ్ళినాక 90% ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తున్నా. ఎందుకంటే అంతకుముందు పాటించిన. ఎప్పటికైనా మా మమ్మీ పెళ్లి కానప్పుడైనా మాకెప్పుడు చల్లారిపోయిన ఏమి పెట్టలేదు. అదేదన్నా ఉంటే మా డ్యాడీకి పెట్టేది గానీ మాకు పెట్టలేదు. ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడు ఆకలేస్తుంది అంటే అప్పుడు పొయ్యి మీద పెట్టేది. ఆ విధంగా వేడి వేడిగానే తిన్నాము. ఇంకా
ఆహార నియమాలు మనం ఏదన్నా పొరపాటు చేస్తాంగా పొద్దుంది రాత్రి తిననీకి పడేయ బుద్ధి కాదు. ఎందుకు వేస్ట్ డబ్బులు పెట్టి తెచ్చింది వేస్ట్ చేయడం ఎందుకు అని తినేస్తాం. కానీ ఆ తినేస్తే అది మనం తిన్న ఉపయోగం లేదు. కాబట్టి అక్కడ కూడా మనం చిన్న చిన్న పొరపాట్లు మనం సాధనలో తెలుసుకోవాల్సింది ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించాలి. మనం ఆహారం దగ్గర ఖచ్చితంగా పాటించాలి అని నాకైతే అర్థమైంది సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఈ అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలి అంటే సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. శాకాహారం అంటే శాకాలు, ఆకుకూరలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఆకుకూరలకి ఇవ్వాలి అంటారు. అందులో అన్ని రకాల పోషకాలుంటాయి. పప్పు తిన్నోళ్ళు ఏముంది మీ దగ్గర ఏం బలం ఉందని అందరూ మనల్ని హేళన అంటారు. కానీ అసలు ఎంత అద్భుతమైన పప్పులోనే ప్రోటీన్‌లు, మాంసకృతులు అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ కన్నా ఎక్కువ పప్పులల్లోనే ఉన్నాయని మనకు ఎన్నో విధాలా చెప్తున్నారు సైంటిస్ట్‌లు కూడా. డాక్టర్లు కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్తూ ఉన్నారు. ఎందుకు? అది తినడం వల్ల ఏమవుతుంది? అది అరగడానికే 72 గంటల సమయం పడుతుందంట నాన్ వెజ్ తిన్న తర్వాత. అంటే మన శక్తి ఎంత కోల్పోతాం అక్కడ. మన లోపట ఉన్న మిషనరీ పని చేయాలి అంటే 72 గంటలు పని చేయాలి అది అరిగించడానికి. అందుకే మనకు పత్రి సారు ఆహారం బట్టి వ్యవహారం గాబట్టి, మనం ఏది పాటించినా, పాటించకపోయినా ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మనం సాధనలో పురోగతి సాధిస్తాము అన్నదైతే నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుంటే ఆచరిస్తాం కాబట్టి అదే ఫాలో అవుతున్నాను. మనం ఎప్పుడు విన్న విషయాలు విచారణ చేయాలి. ఇది కరెక్టా? కాదా? విచారణ చేసినప్పుడే మనం ఎదగగలుగుతాం. లేదు వాళ్ళందరూ వచ్చి ఇలానే చెప్తారు ఏముంది కామన్‌గా అని అనుకుంటారు కాదు. దాన్ని లోతుగా మనం విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకున్నప్పుడే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అర్థమైతేనే ఆచరించగలుగుతాం గాబట్టి, ప్రతిదాన్ని మనకు ఆహారాన్ని మొత్తం ఆహారం మీదనే ఇప్పుడు మన్నీ ఎలా ఏర్పడ్డాయని తెలుసుకున్నాం. అదెక్కడి నుంచి? మనం తీసుకున్న ఆహారం నుంచే తయారైంది గదా! బయట నుంచి ఎక్కడి నుంచో రాలేదు గదా! మనం తీసుకున్నది ఈ ఆహారం అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలి. కానీ ఆహారం వల్ల శక్తి వచ్చేది స్వల్పమే. కానీ ఆత్మశక్తి 99% ఉంటది. మనం ఆహారం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆత్మశక్తి శ్వాస మీద ధ్యాస, ధ్యానం అన్నది అనునిత్యం చేస్తే ఆహారం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటది. మనము ఫస్ట్ ధ్యానానికి ముందు తిన్నట్టుగా ధ్యానం తర్వాత ఉండదు. తినేది మనం గమనించుకోవాలి. ఏమి లేదక్కడ మనం గమనించుకోవాలి అన్నది నాకర్థమైంది. ధ్యానానికి ముందు ఎలా ఉంటుంది? మన ప్రవర్తన, మన చేతలు, మన మాటలు ధ్యానం తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తున్నా. మనం ఏదైతే ఆచరిస్తామో అది చెప్పాలి అంటాడు. ఆచరణ లేని మాటలు ఒక్కటి కూడా నీ నోటి నుంచి రాకూడదని మరీ చెప్తూ ఉంటారు తటవర్తి దంపతులు. ఏదైనా ఆచరించాలి, విచారణ చేయాలి, ఆచరణ. అది మనం ఎట్లా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఎలాంటి ఆహారం తింటున్నాం అన్నది. ఇప్పుడు మొత్తం అన్నమయ కోశం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో పాయింట్ వచ్చేసి ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అన్నది అన్నమయ కోశం లోపల ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ప్రాణమయ కోశం? అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణమయ కోశం అన్నది కర్మేంద్రియాలు మరియు పంచప్రాణాలు ఏర్పడుతుంది. కర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, నోరు, మూత్రం, మూత్రద్వారం, మలద్వారం. కర్మేంద్రియాలు ఏంటి? కాళ్ళు, కళ్ళు, నోరు, మూత్ర మూత్రద్వారం, మలద్వారం కర్మేంద్రియాలు. కర్మలు చేస్తూ ఉంటారు. అంటే కర్మేంద్రియాల ద్వారా ఏం చేస్తాం? కర్మలు చేస్తూ ఉంటాం. అంటే చూడడం, మాట్లాడడం ఇవన్నీ కర్మలే గదా! వినడం గూడా కర్మే కదా! అవన్నీ కర్మ అంటే మన ప్రమేయంతో జరిగేది. క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేది. ఈ 5 అంటే శరీరంలో జరిగే వాయువు సంచారం. వాయు సంచారం శరీరంలో గాలిలో 49 వాయువులుగా విభజించబడి శరీరం లోపల 200 క్రియలు జరుగుతాయి. మన శరీరంలో 200 క్రియలు జరుగుతాయి మన ప్రమేయం లేకుండా. ఇప్పుడెలాగా అంటే క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేది. కర్మ అంటే మన ప్రమేయంతో. ఈ రెండిటికి అర్థం తెలుసుకోవాలి. కర్మకి, క్రియకి 2 పనే అనిపిస్తది. అంటే ఇక్కడ క్రియ అంటే మన ప్రమేయం ఉండదు. ఇప్పుడు శ్వాసక్రియ తీసుకుంటున్నాం. ఇక్కడ మన ప్రమేయం తీసుకుంటున్నామా? మనం పడుకున్నా గూడా ఆ శ్వాసక్రియ అన్నది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అంటే కర్మకి, క్రియకి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. కర్మ అన్నది మన ప్రమేయంతో జరిగేది. క్రియ అన్నది మన ప్రమేయం లేకుండా జరిగేది. అలా క్రియలు రోజు 200 క్రియలు మన శరీరంలో జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. అవేంటి రక్త ప్రసరణ క్రియ, జీర్ణక్రియ,
ఇవన్నీ క్రియలే. అంటే 200 క్రియలు మనకు తెలియకుండా ఈ గోర్లు మనం కావాలని పెంచుతున్నామా? అది గూడా ఒక క్రియనే. కనురెప్పలు మనం కావాలని పెంచుతున్నామా? ఎంటికలు మనం కావాలని పెంచుతున్నామా? ఇవన్నీ మనకు తెలియకుండా జరుగుతున్న క్రియలే. అంటే ఇలా మన శరీరంలో 200 క్రియలు జరుగుతూ ఉంటాయి. అలాగే పంచప్రాణాలు అన్నారు. అంటే ప్రాణవా ప్రాణమయ కోశంలో పంచప్రాణాలు, కర్మేంద్రియాలు ఏర్పడుతుందన్నారు. కర్మేంద్రియాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పంచప్రాణాలు. పంచప్రాణాలు అంటే 5 ఉంటాయి అవి. ప్రాణాయ ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వాయన వాయువు. అంటే ఈ 5 పంచప్రాణాలు అంటారే. పంచప్రాణాలు. మనం ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమంటాం? ప్రాణం పోయింది అంటాం. అంటే ఈ పంచప్రాణాలు పోతే ప్రాణం పోయినట్టు అన్నట్టు. ఏంటివేంటివి 5 పంచప్రాణాలు? ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వాయన వాయువు. ఈ వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా! ప్రాణవాయువు ఏం చేస్తుందంటే, ప్రాణవాయువు హృదయ భాగం నుంచి నాసిక వరకు, అంటే హృదయం నుంచి నాసిక ముక్కు వరకు వ్యాపించి ఉంటుంది. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు మరణించే సమయంలో నాసికని బంధించి మరణం సంభవించేలా చేస్తుంది. ఈ వాయు ప్రసారణ ఎప్పుడైతే ఆగిపోతుందో మానవుడు మరణించినట్టు లెక్క. ప్రాణవాయువు హృదయం నుంచి నాసిక వరకు ముక్కు వరకు వ్యాపించి ఉందంటారు. మనం ఎప్పటి వరకు ఈ ప్రాణం మన నాసికలో అది బంధించబడుతుందంట. ప్రాణవాయువు మన అది బంధించినప్పుడు మనకు శ్వాస అన్నది తెలియదు కదా! శ్వాస అన్నది తెలియనప్పుడు ఏమంటారు? శ్వాస ఆగిపోయింది, మరణించారు అని చేస్తారు. అది ఎప్పుడు పని చేస్తుందది? మరణించే సమయంలో పనిచేస్తుంది ప్రాణవాయువు. ఆ ప్రసారణ ఎప్పుడు ఆగిపోతుంది అంటే, మరణించిన తర్వాత అది ఆగిపోతుందన్నట్టు. రెండోదొచ్చేసి అపాన వాయువు. అపాన వాయువు మూలాధార చక్రం స్థానం అంటే గుద భాగంలో ఉంటుంది. మానవుడు తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత కొన్ని వ్యర్థాలు అవుతాయి. ఆ వ్యర్థ పదార్థాలనే బయటికి తోయడానికి ఈ అపాన వాయువు పనిచేస్తుంది. తర్వాత సంభోగ సమయంలో శుక్ల శోణితాలను బయటికి తోస్తుంది. ఈ వాయువు ఆధీనంలో ప్రత్యుత్పత్తి అవయవాలు, మూత్రకోశం, మలకోశం ఉంటాయి. అలాగే ఈ అపాన వాయువు మరణ సమయంలో మలమూత్ర ద్వారాలను బంధించి మరణం సంభవించేలా చేస్తుంది. అందుకే కదా మరణ సమయంలో బంద్ అయిపోతాయి. యూరిను, మల ద్వారాలు బంద్ అయిపోతాయి. అవి మూసుకుపోవడం వల్ల అపాన వాయువు పని చేయకపోయినప్పుడు మరణం సంభవిస్తుంది. ఇది ఇంకా ఎప్పుడు అంటే సంభోగ సమయంలో కూడా మనకు ఈ శుక్ల శోణితాలను బయటికి తోస్తుంది. ఆ కణాలను బయటికి తోస్తుంది వాయువు. అలాగే మూడోదొచ్చేసి ఉదాన వాయువు. ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది. ఈ ఉదాన వాయువు ఉండడం వల్లనే అందరూ మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే ఈ ఉదాన వాయువు పనిచేయడం వల్ల మనం మాట్లాడుతున్నాం. ఈ వాయువు నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పని చేయకుండా, మేల్కొని ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేసేలా చేస్తుంది. ఈ వాయువు మనం నిద్రపోయినప్పుడు పని చేయకుండా చేస్తుందంట. అంటే మనం మాట్లాడం గదా! నిద్రలో మాట్లాడతామా? మాట్లాడం గదా! ఆ వాయువు అన్నట్టు. ఏది ఉదాన వాయువు. మనం మాట్లాడనీకి ఉపయోగపడతది. మనం పడుకున్న తర్వాత అది పని చేయదు. మళ్ళీ మనం లేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడడానికి సహకరిస్తుంది ఉదాన వాయువు. ఇంద్రియాలు పని చేయడానికి, మేల్కొని ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేసేలా చేస్తుంది. ఈ వాయువు మరణ సమయంలో అరిచేతులు, అరికాళ్ళు చల్లబడేలా చేసి, కళ్ళు దృష్టిని కోల్పోయేలా చేస్తుంది. అంతే గదా! చనిపోయినోళ్ళకు అది గూడా చూస్తుంటారుగా, చల్లగా అయిందా బాడీ, వేడిగా ఉందా అంటే ఇదే వాయువు వల్ల జరుగుతుంది. ఉదాన వాయువు వల్ల. చేతులు చల్లగా గావడం, అరిచేతులు చల్లగా గావడం, అరికాళ్ళు చల్లగా గావడం అంటే ఆ వాయువు ఆగిపోవడం వల్ల చల్లబడిపోతాయి. అలాగే ఆహ్, సమాన వాయువు. సమాన వాయువు నాభి బొడ్డు స్థానంలో ఉంటుంది. ఇది ప్రాణవాయువుకి, అపాన వాయువుకి మధ్య సమతుల్యాన్ని కలిగిస్తుంది. మానవుడు తీసుకున్న ఆహారం జీర్ణం చేస్తుంది. మరణ సమయంలో చెవులు, వాక్కులను బంధించి మరణం సంభవించేలా చేస్తుంది.
మరణం సమయంలో చెవులు ఇనిపియవు గదా! బంధించేలా చేస్తుందది. గమనిస్తే కొంతమంది మరణ సమయంలో వాక్కును కూడా కోల్పోతారు. అంటే మాటని కోల్పోతారు. మరియు తెలివిని కూడా కోల్పోతారు. కొంతమందికి కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సమాన వాయువు ఎప్పుడు మరణ సమయంలో మాటని వాక్ బంద్ అయితది. ఇదొక ఎగ్జాంపుల్ మా అమ్మ లైవ్‌గా అక్కడ జరిగింది. ఏంటి మా మమ్మీ బాడీ వెకేట్ చేసేటప్పుడు ఒకంతా ఎరికలో ఉంది బాడీ. మాట బందయింది. ఆమెకన్నీ అర్థమైపోతున్నాయి. కింద వండబెడితే గూడా అర్థమైపోయింది. నా పనయిపోయిందా అంటుంది. అంటే ఆమెకక్కడ ఈ వాయువు అన్నది పనిచేస్తూనే ఉంది. ఉదాన వాయువు పనిచేస్తుంది. మాట బందయింది. కానీ ఎరుకని కోల్పోలే. మాట్లాడలేరు. అప్పుడు పనిచేసింది కాబట్టి మాట్లాడలేరు. మరియు స్పృహ కూడా కోల్పోతారు. కొంతమంది కోమాలోకి కూడా పోతారు. చనిపోయే సమయంలో కోమాలోకి కూడా పోతారు. వాళ్ళకి శ్వాస ఆడుతుంటది గానీ వాళ్ళకేమీ తెలియదు కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి. ఈ వాయువు పనిచేయడం వల్లనే. ఇది ఈ సమాన వాయువు నాభి బొడ్డు స్థానంలో ఉంటుంది. ఇది ప్రాణవాయువుకి, అపాన వాయువుకి మధ్య సమతుల్యాన్ని కలిగిస్తుంది. మానవుడు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మరణ సమయంలో చెవులు, వాక్కులు బంధించి మరణం సంభవించేలా చేస్తుంది. గమనిస్తే కొంతమందికి ఇది అన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఎలా జరుగుతుందంటే ఈ వాయువులు ఆగిపోవడం వల్లనే అన్నది మనకెంత క్లారిటీగా అర్థమవుతుందన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే వ్యాయన వాయువు. ఈ వాయన వాయువు అన్నది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. శరీరం అన్నిటికీ ప్రాణశక్తిని అందిస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ క్రియ సరిగ్గా జరిగేలా చేస్తుంది. శరీరంలో శీతోష్ణాలు కలిగించేలాగా అంటే మన శరీరం వేడిగా, చల్లగా కావడానికి గూడా ఉపయోగపడుతుంది ఈ సమాన వాయువు. ఈ 5 వాయువులని పంచ ప్రాణాలు అంటారు. ఏమంటారు? ప్రాణం పోయింది అంటారు గదా! ఇవి ఏంటి? ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాయన వాయువు వీటన్నిటిని కలిపి పంచ ప్రాణాలు అంటారు. ఇంకా వీటికి ఉపవాయువులున్నాయి 5. పంచ ప్రాణాలకి ఉపవాయువులు. అవేంటివి అంటే నాగమ వాయువు, కూర్మ వాయువు, కుకుర వాయువు, దేవదత్త వాయువు, ధనంజయ వాయువులు. అంటే వీటికి ఉపవాయువులన్నట్టు. ఈ పంచ ప్రాణాలకు ఉపవాయువులు 5. నాగమ వాయువు ఏం చేస్తుంది అంటే కంఠం భాగంలో ఉంటుంది. ఇది వాంతి వచ్చేలా చేస్తుంది. మనకు వాంతులవుతున్నాయి అంటే నాగమ వాయువు వల్ల వాంతులవుతాయన్నది మనకు అర్థం చేసుకోవాలి. కూర్మ వాయువు ఏం చేస్తుందంటే కనురెప్పలు మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కళ్ళు మనకు తెలియకుండానే కొట్టేస్తూనే ఉంటాం. అదెలాగా కూర్మ వాయువు వల్ల కనురెప్పలు తెరవడము, మూయడము అన్నది మనకు తెలియకుండానే జరుగుతుంది. అలాగే కుకుర వాయువు. ఇదేం చేస్తుంది అంటే కుకుర వాయువు తుమ్ములు వచ్చేలా చేస్తుంది. మనకు తుమ్ములొస్తాయి. ఈ వాయువు పనిచేసినప్పుడు కుకుర వాయువు పనిచేస్తున్నట్టు. తుమ్ములు వచ్చేలా చేస్తుంది ఈ వాయువు. దేవదత్త వాయువు ఆవలింతలు, తేనుపులు వచ్చేలా చేస్తుంది. మనకు నిద్రొచ్చేటప్పుడు ఆవలింతలొస్తాయి. బాగా ఫుల్లుగా తింటే తేనుపులొస్తాయి. బేవ్ బేవ్ అంటాం చూడు. ఇవన్నీ ఈ వాయువు పనిచేయడం వల్ల వస్తాయన్నది మనం అర్థం చేసుకోవాలి. దేవదత్త వాయువు. అలాగే ధనంజయ వాయువు. గర్భిణీ స్త్రీలలో ప్రసవ సమయంలో గర్భస్థ శిశువు బయటికి తోస్తుంది. ఎప్పుడైతే ఈ వాయువు సరిగ్గా చెయ్యదో ఆ గర్భస్థ శిశువు బయటికి తోయలేకపోవడం వల్ల వైద్యులు సర్జరీ చేసి గర్భస్థ శిశువుని బయటికి తీయడం జరుగుతుంది. అంతేకాదు మనిషి మరణించిన తర్వాత శరీరం ఉబ్బడానికి, ఆ శరీరం నుండి దుర్వాసన రావడానికి ధనంజయ వాయువు కారణం. ఈ వాయువు శవం కాల్చే వరకు ఉంటుంది. ఈ వాయువు పనిచేయడం శవం కాలే వరకు ఉంటుంది. మనకు నార్మల్ డెలివరీలు అవుతాయి. ఎలాగా? ఈ వాయువు ద్వారా నార్మల్ డెలివరీ అవుతాయి. అంటే నాకు సర్జరీ జరిగింది. అంటే ఈ వాయువు నాకు పని చేయలే కాబట్టి సర్జరీ జరిగింది అన్నది నాకిప్పుడు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ మనకు సక్రమంగా పనిచేస్తేనే మన శరీరం అద్భుతంగా వర్క్ చేస్తదన్నట్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అన్నది నాకర్థమైందిక్కడ. ఈ వాయువు ధనంజయ వాయువు. చనిపోయిన తర్వాత శవం కాల్చే వరకు కూడా ఈ వాయువు పనిచేస్తూనే ఉంటుంది. మరణించిన తర్వాత కూడా ఇది పనిచేస్తూనే ఉంటది. ఈ ధనంజయ వాయువు. అంటే ఇవి ఉపవాయువులు. ఈ పంచ ప్రాణాలకు ఉపవాయువులన్నట్టు ఇప్పుడు మనం చెప్పుకున్నది.
ఏవి నాగమ వాయువు, కూర్మ వాయువు, కుకుర వాయువు, దేవదత్త వాయువు, ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు అన్నది మన శరీరం కాల్చే వరకు కూడా పనిచేస్తూనే ఉంటది. మానవుడు తీసుకున్నటువంటి గాలి 49 వాయువులుగా విభజించబడి శరీరం లోపల 200 క్రియలు జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇందాక తెలుసుకున్నాం. క్రియ, కర్మకి తేడా తెలుసుకున్నాం. అంటే ఇవి ఎలా జరుగుతున్నాయని కూడా తెలుసుకున్నాం. శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ ఇలాంటివి 200 క్రియలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ క్రియలో. అంటే 49 వాయువులుగా సంచారం జరిగి మనకు 200 క్రియలు జరపబడుతూ ఉంటాయి మన శరీరంలో. ఆత్మశక్తి వల్లనే ఇవన్నీ జరుగుతాయి. దేనివల్ల జరుగుతుంది? ఈ వాయువులన్నీ పని చేయాలి అంటే లోన ఆత్మశక్తి ఉండాలి. ఆత్మశక్తి వల్లనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే ప్రాణమయ కోశం శుద్ధత్వంలో ఉంచుకోవాలి. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే మనం ఇప్పుడు రెండో వాయువు గురించి తెలుసుకుంటున్నాం. ప్రాణమయ కోశం గురించి. ప్రాణమయ కోశం శుద్ధంగా ఉంటుంది. ఈ ప్రాణమయ కోశం శుద్ధత్వంలో ఉండాలి అంటే పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యానం చేస్తే ఈ ప్రాణమయ కోశం శుద్ధంగా ఉంటుంది. అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలి అంటే సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ప్రాణమయ కోశం శుద్ధంగా ఉండాలి అంటే అనునిత్య సాధన చేయాలి. శ్వాస మీద ధ్యానం అనునిత్యం చేయాలి. ఒక రోజు చేసి ఒక రోజు మానేయడం కాదు. క్రమం తప్పకుండా చెయ్యాలి. నేను నిన్న చేశాను 4 గంటలు ఇయాల ఏముందిలే రేపు చేస్తాను అనుకునేది లేదు. ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈ అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలి. పంచప్రాణాలు పని చేయాలి అంటే శ్వాస అన్నది ఉండాలి కదా! ఈ శ్వాస ఉంటేనే కదా మనం చేసేది పనులు. వీటన్నిటికి శక్తి ఎవరిస్తురు? ఆత్మశక్తి వల్ల. అంటే ప్రాణమయ కోశం శుద్ధంగా ఉండాలి అంటే మనం అనునిత్యం సాధన అన్నది చేయాలి. క్రమం తప్పకుండా చెయ్యాలి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెండోది. మూడోది మనోమయ కోశం. మనోమయ కోశం ప్రాణమయ కోశం లోపల ఉంటుంది. మనోమయ కోశం ఎక్కడ ఉంటుంది? ప్రాణమయం కోశం లోపల మనోమయ కోశం ఉంటుంది. అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంది. ప్రాణమయం కోశం లోపల మనోమయ కోశం ఉంది. ఇది ఎలా అంటే ఈ మనోమయ కోశం అంతరేంద్రియం మరియు జ్ఞానేంద్రియాల వల్ల ఏర్పడుతుంది. ఇది ఎలా ఏర్పడుతుందంటే అంతరేంద్రియం అంటే మనస్సు మరియు జ్ఞానేంద్రియాలు వల్ల ఏర్పడుతుంది. అంతరేంద్రియము అంటే మనస్సు, జ్ఞానేంద్రియాలు అంటే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం. అంటే జ్ఞానం స్వీకరిస్తాం. ఇప్పుడు నోటి ద్వారా జ్ఞానాన్ని చెబుతున్నాం కదా, కళ్ళ ద్వారా చూస్తున్నాం కదా, చెవుల ద్వారా కూడా జ్ఞానాన్ని వింటున్నాం కదా. ఇవి జ్ఞానేంద్రియాలు. చర్మం, నాలుక ఇవన్నీ కర్మేంద్రియాలు. అంటే ఈ మనోమయ కోశం ఎలా ఉండాలి, ఏంటి, ఎలా జరుగుతుంది అన్నది ఇది. మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి గతంలోకి, ఒకసారి భవిష్యత్తులోకి వెళుతుంది. గతంలోకి వెళ్తే బాధ, భవిష్యత్తులోకి వెళ్తే భయం. ఎలా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనసుకి ఎంతసేపు వర్తమానంలో ఉండడం చేత కాదు. అది ఉండదు. ఎందుకు అంటే దానికి గతం గురించి, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తుంది. రేపేం జరగబోతుంది అన్న దాని గురించి ఆలోచిస్తుంది. అందుకే బుద్ధుడు చెప్తాడు, వర్తమానంలో జీవించు, వర్తమానమే నీకు బహుమానం. అంటే ఈ క్షణం ఆనందంగా ఉన్నాం. నిన్న ఆనందంగా ఉన్నామా లేదా అన్నది వదిలిపెడతాం. రేపు ఆనందంగా ఉంటాము అన్నది తెలియదు ఇప్పుడు ఆనందంగా ఉన్నాం కదా, ఈ సబ్జెక్టు వింటున్నాము అంటే ఆనందంగా ఉండబట్టే కదా ఈ సబ్జెక్టు వినగలుగుతున్నాము. ఆ క్షణంలో ఉండగలిగే స్థాయికి రావాలి అంటే మనం ఎంతో సాధన చేసి ఉండాలి. తీవ్ర సాధన చేసి ఉన్నప్పుడు ఆ శక్తి ఆటోమేటిక్‌గా వస్తది. దుఃఖంలో కూడా సంతోషంగా ఉంటాడు ఒక జ్ఞాని. అజ్ఞాని సంతోషపడే సమయంలో కూడా దుఃఖిస్తూ ఉంటాడు. ఎందుకంటే నిన్న జరిగిన విషయాల గురించి, రేపు జరిగే వాటి గురించి తెలుసుకుంటూ మొత్తం బాధతో ఉంటాడు అజ్ఞాని. జ్ఞాని ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. ఈ జ్ఞానేంద్రియాల విషయాలన్నిటినీ స్వీకరించి మనసుకు చేరవేస్తుంది. అందువల్లే మనసు అన్నది అపరిశుద్ధం అవుతుంది. అంటే మలినం అవుతుంది. ఈ జ్ఞానేంద్రియాలు మనసు ఆధీనంలో ఉంటాయి. అందుచేతే మనసుని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. మనసు అంటే ఇప్పుడు ఇవన్నీ మనకు మలినం ఎక్కడి నుంచి అవుతుంది? మన మనసు ద్వారానే అన్ని స్వీకరిస్తున్నాం. మనసు ఏమైంది? మలినంగా అవుతుంది. అది సాధనలో కూర్చున్నప్పుడు కుదురుతుందా అంటే కుదరదు. ఎంతసేపు గతం గురించి ఆలోచిస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఇవి ఆలోచనలు ఎక్కువయ్యి సాధన కుదరదు.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడుగుతాడు, వాయువుని బంధించడం ఎంత కష్టమో మనసుని నిగ్రహించడం అంతే కష్టం అన్నాడు. అంటే వాయువుని ఎలా బంధించడం ఎంత కష్టమో ఇంద్రియాలను అంటే మనసుని నిగ్రహించడం అంతే కష్టం. అంతే మనసుని నిగ్రహించాలి అంటే మనం తీవ్ర సాధన చేయాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండాలి. మనసు పని చేయని స్థితిలో ఉండాలి. అదే చెప్పాడు పతంజలి మహర్షి. యోగః చిత్తవృత్తి నిరోధః. ఇవన్నీ ఆలోచన రహిత స్థితిలోనే మనం పరబ్రహ్మని చేరుకుంటాం. మనసు పని చేసే ధ్యానాలు చేస్తే మనం పరబ్రహ్మని చేరుకోలేం. మనోస్థితిలోనే ఉంటాం. మానవుడు అంటే 3 కలిపి మానవుడు కదా! శరీరము, మనసు, ఆత్మ. ఈ 3 కలిపి మనం ఈ శరీరము, మనసు, ఆత్మ ఇవి ఉండాలి. మనం ఇప్పుడు కళ్ళు తెరిచి ఉన్నామంటే దేనితో ఉంటున్నాము? కళ్ళు తెరిచి ఉన్నామంటే శరీరంతో ఉన్నట్టు. కళ్ళు మూసిన వెంటనే ఎవరితో ఉంటున్నాము? మనసు పని చేస్తుంది. అంటే మనోస్థితిలో ఉన్నట్టు. మనము మాటలు చెబుతున్నా, గైడింగ్ చేస్తున్నా, సంకల్పాలు పెట్టి ధ్యానాలు చేపిస్తున్నా ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే మనోస్థితి వరకే ఉంటాం. కానీ ఆత్మస్థితికి చేరుకోలేం. ఈ మనసుని కూడా మూసేయాలి. అంటే మనసు పని చేయని స్థితి అసలైన ధ్యాన స్థితి అని గురువులు చెబుతూనే ఉంటారు. అంటే ఈ ఆత్మస్థితికి చేరుకోవాలి అంటే మనం మనోస్థితిని కూడా దాటి ఆత్మస్థితికి వెళ్ళాలి. ఆ స్థితి రావాలి అంటే గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. మనం కనీసం ఒక్క సిట్టింగ్‌లో 3 గంటలైనా ధ్యానంలో కూర్చోగలగాలి. దానికి మనసుని నిగ్రహించాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు 2 పనులు చెప్పాడు. ఒకటి అభ్యాసం. అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం అభ్యాసం చేయాలి. ఇప్పుడు సంగీతంలో మనం చాంపియన్ కావాలి అంటే సంగీతం నాకొచ్చింది. సంగీతం అని జపం చేస్తే రాదు కదా! దాన్ని మనం అభ్యాసం చేయాలి. ప్రతిరోజు గంటలు గంటలు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని కూడా మొట్టమొదట మనం అభ్యాసం చేయాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండనికి ప్రయత్నం చేయాలి. అలాగే వైరాగ్యం రెండోదొచ్చేసి వైరాగ్యం. అభ్యాసం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. వైరాగ్యం అంటే అందరినీ వదిలి వెళ్ళడం కాదు. అందరితో ఉంటూనే వారి మీద మమకారాన్ని వదలాలి. అంటే వాళ్ళకి ఏమైనా ఏడుస్తూ కూర్చోవడం కాదు. వాళ్ళకి ఏదైనా అయితే ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవడం కాదు. మనకు కావాల్సిన సహాయం అందిస్తూ ఉండాలి. కానీ తప్పించుకొని పోవద్దు. నాకేం సంబంధం లేదు ఏమీ కాదు. ఉండాలి. మనం కుటుంబంతోనే ఉంటున్నాం. ఇది సంసారంలో నిర్వహణ అని బుద్ధుడు చెప్పాడు. అంటే అందరినీ చూసుకోవాలి. అందరికీ అన్నీ చేసి పెట్టాలి. మన సమయాన్ని ఆత్మ కోసం ఉపయోగించుకోవాలి. మనకున్న సమయాన్ని మన ఆత్మ ఉన్నతి కోసం కూడా చెయ్యాలి. ఎక్కడ అడవులకు కూడా పొమ్మని చెప్పట్లేదు. వాటి మీద వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టి పోవడం కాదు. తగ్గించాలి అంతే. వాటిని మమకారాలు తగ్గించుకొని ఉండాలి. ఇప్పుడు మా అమ్మాయికి జరమొచ్చింది. ఎట్లా? ఏంటి? ఇదే అని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. జ్వరమొచ్చింది. దానికి కావాల్సిన సిరపెయ్యి. దానికి కావాల్సిన ఒళ్ళు తుడువు అన్నీ చెయ్యి. చేయాల్సినవి చేస్తూ ఉండు. కానీ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమీ లాభం లేదు కదా! వాళ్ళకి కావాల్సినయి అన్నీ చేయాలి. వైరాగ్యం వచ్చి నాకు ఈ పిల్లలొద్దు, ఇది వద్దు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటే కరెక్ట్ కాదు కదా! మనకు పత్రి సార్ కూడా సంసారంలోనే నిర్వాణ అని చెప్పడం జరిగింది కాబట్టి అన్నీ చూసుకుంటూ ఉండాలి. వైరాగ్యంగా అంటే దీని మీద వ్యామోహాలు తగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 పనులు చేశారో అప్పుడు మనసు నిగ్రహించవచ్చు. మరి మనోమయ కోశాన్ని ఎలా శుద్ధత్వంలో ఉంచుకోవాలి? జ్ఞానేంద్రియాల ద్వారా అవసరమైన విషయాలు మాత్రమే సేకరించినప్పుడు మనోమయ కోశం శుద్ధంగా ఉంటుంది. మనోమయ కోశము ఎలా శుద్ధంగా ఉంటుందంటే అవసరమైన జ్ఞానం విషయాలే. మనకు పనికిరాని వీళ్ళతోని, పక్కింటోళ్ళతోని, వాళ్ళతోని, ఎదిరింటోళ్ళతోని మనకు అనవసరమైన విషయాలు మనం సేకరించామంటే మనోమయ కోశం మలినమవుతుంది. మనసు మలినమవుతే సాధన కుదరదు. దీన్ని శుద్ధంగా మనోమయ కోశాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి అంటే అవసరమైన విషయాలను మాత్రమే స్వీకరించగలగాలి. అవసరం లేనిది విని వదిలిపెట్టాలి అని చెప్పడం. అంటే ఇక్కడ మనం పోగేసుకోవద్దు విషయాలు. ఈ ఇంటి విషయాలు, ఆ ఇంటి విషయాలు మనకు ఖాళీ సమయం దొరికింది కదా! ఎవరికన్నా ఫోను చేసి కబుర్లు చెప్పుకుందాం, టైమ్ పాస్ చేద్దాము అని చెయ్యకూడదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక సమయాన్ని వృధా చేసుకోకూడదు. మన సమయాన్ని ఆత్మ ఉన్నతి కోసం ఉపయోగించుకోవాలి. అలా ఎంతసేపు ఈ విషయాలు, ఆ విషయాలు సేకరిస్తూ ఉంటే ఏమవుతుంది? మనసన్నది మలినంగా అవుతుంది. మనం ధ్యానంలో కూర్చుంటే ఏదైతే ఆలోచిస్తూ కూర్చున్నామో అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే
మనకు ఎంత అవసరమో అదే స్వీకరించాలి అంటున్నారు. మనోమయ కోశం శుద్ధంగా ఉండాలి అంటే విషయ సేకరణ తక్కువ ఉండాలి. అంటే అది జ్ఞానానికి సంబంధించిన విధంగా ఉండాలి. అప్పుడు ఆత్మ ఉన్న మనోమయ కోశం శుద్ధంగా ఉంటుంది. విషయ సేకరణ జ్ఞానం ఇప్పుడు మనం ఈ జూమ్ క్లాస్ 1 అవర్ వింటున్నాం, వింటున్నాము అంటే ఇక్కడ మనం మనోమయ కోశం శుద్ధంగానే ఉంటది. ఎందుకు ఇప్పుడు ధ్యానం చేస్తే కూడా వెంటనే కుదురుతది. ఇక్కడ ఎలాంటి చెడు మాటలు వినలేదు. ప్రాపంచికమైన వాటి గురించి చెప్పాలి. ఇది మన ఆత్మ ఉన్నతికి, శరీర లాభానికి అన్నది మనకు అర్థమైంది కాబట్టి ఇవి సేకరించి ఇవి ఇలా కూర్చున్నా ధ్యానంలో అవ్వొచ్చినా మనకు ఉపయోగపడతాయి కాబట్టి నష్టం జరగదు దీనివల్ల. విషయ సేకరణ అంటే ప్రాపంచికంగా విషయ సేకరణ తగ్గించినప్పుడు మనోమయ కోశం శుద్ధంగా ఉంటుంది అన్నది నాకు అర్థమైంది. అలాగే 4వది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం మనోమయ కోశం లోపల ఉంటుంది. విజ్ఞానమయ కోశం ఎక్కడ ఉంటుంది అంటే మనోమయ కోశం లోపల విజ్ఞానమయ కోశం ఉంటుంది. ఈ విజ్ఞానమయ కోశం బుద్ధి మరియు కర్మేంద్రియాలతో పనిచేస్తుంది. నిర్ణయం తీసుకునేది బుద్ధి. బుద్ధి తీసుకుని నిర్ణయాన్ని బట్టే కర్మేంద్రియాలు పనిచేస్తాయి. బుద్ధి అశుద్ధంగా ఉన్నప్పుడు అది చెడ్డ పని చేస్తుంది. చెడు నిర్ణయాలు తీసుకుంటుంది. చెడు కర్మలు చేస్తారు. అదే బుద్ధి శుద్ధంగా ఉన్నప్పుడు శుద్ధ బుద్ధి అయినవాడు సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి సరైన కర్మలు చేస్తారు. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధికి సంబంధించింది. ఇప్పుడు మలిన మనసుతో ఉండి, అశుద్ధ బుద్ధిగా ఉండి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటది అంటే ఆలోచన లేని విధంగా ఉంటది. ఎవరో ఏదో చెప్పారు. ఇగో నువ్వు ఈ బిజినెస్‌లో పెట్టు, బిట్‌కాయిన్స్‌లో పెట్టు, ఈ షేర్ మార్కెట్‌లో పెట్టు, నీకు డబ్బులు బాగా వస్తాయని ఎవరైనా చెప్తారు. అప్పుడు శుద్ధ బుద్ధి ఉండదు. మలిన బుద్ధి ఉన్నప్పుడు ఏమైద్ది? ఆ! వస్తుండొచ్చు పెడితే బానే వస్తాయి, లాభం వస్తది. వాళ్ళు చెప్పారు గదా! అని ఇక్కడ సరైన నిర్ణయం తీసుకోరు. పెట్టేస్తారు. పెట్టేసుకున్నప్పుడు ఏమవుతుంది? నష్టపోతారు. బుద్ధి సరిగ్గా సరైన నిర్ణయాలు తీసుకోపోకపోతే నష్టపోతాం గదా! ఒక బిజినెసే గాని, ఒక ఏదైనా కానీ, ఇప్పుడు మనం డబ్బులు పెడుతున్నాము అంటే, దాని మీద ఎంతో విచారణ చేయాలి. దాని మీద ఎవరైనా లాభం పొందిన వాళ్ళ దగ్గర వెళ్లి మనము చర్చించాలి. ఇందులో పెడితే బావుంటదా? కరెక్టా? కాదా? దీనివల్ల అని. సరైన బుద్ధి ఉంటే సరైన నిర్ణయం తీసుకుంటారు. సరైన బుద్ధి లేనప్పుడు ఏం గాదు వాడు చెప్పాడు గదా! బిట్‌కాయిన్స్‌లో పెట్టొచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టొచ్చు. కోట్లు కోట్లొస్తాయంటే అంటే ఉన్నాయి. లాస్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. అందులో విజయం సాధించిన వారిని తెలుసుకొని బుద్ధి సరియైన విధంగా పనిచేస్తే వాళ్ళ సలహాలు తీసుకొని పని చేయాలి. మనకు నచ్చినట్టుగా చేస్తే నష్టపోయేది మనమే. బుద్ధి సరిగ్గా లేనప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది మనమే. అంటే అది విజ్ఞానమయ కోశం శుద్ధంగా లేనప్పుడు, ఆ మలిన మనసుగా ఉన్నప్పుడు నిర్ణయాలు బుద్ధి గూడా అట్లనే ఉంటది. అశుద్ధ బుద్ధితో చేసే పనులన్నీ చెడ్డగానే ఉంటాయి. అంటే బుద్ధిని శుద్ధం చేసుకోవాలి అంటే బుద్ధిని వికసింప చేసుకోవాలి. అందుకే బుద్ధిని వికసింప చేసుకోవాలి అంటే తీవ్ర ధ్యాన సాధన వల్లనే సాధ్యం. సరియైన సాధన అంటే శ్వాస మీద ధ్యానం చేసినప్పుడే బుద్ధి వికసిస్తుంది. ఫస్ట్ ఎలా ఉంటుందంటే మన మనసు చంచలంగా ఉంటుంది. చంచల మనసు నిశ్చలం అవ్వాలి. నిశ్చల మనసు నిర్మలం అవ్వాలి. నిర్మల మనసు శూన్యం అవ్వాలి. పరిశూన్యం అవ్వాలి. మహాపరిశూన్యమైనప్పుడు మనకు బుద్ధి వికసిస్తది. అంటే ఇప్పుడు మనకు అన్ని స్థాయిల్లో లేకపోయినా కానీ చంచల మనసు నిశ్చలం, నిశ్చల మనసు నిర్మలం, నిర్మల మనసు శూన్యమైతే కూడా బుద్ధి వికసిస్తది. బుద్ధి వికసిస్తే సరియైన నిర్ణయాలు తీసుకుంటాం. మనం ఒక దాంట్లో పెట్టాలి అంటే ఒక పెట్టుబడి పెట్టాలి అంటే ఎంతో ఆలోచించి పెడతాం అప్పుడు. ఎందుకు? బుద్ధి సరిగ్గా పనిచేస్తది కాబట్టి. మనం విజ్ఞానమయ కోశం శుద్ధంగా ఉంటే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. బుద్ధి వికసించిన వారి పనులు ఎలా ఉంటాయి? బుద్ధునిలా ఉంటాయి. బుద్ధుడు ఎలా చేశాడు? అలా ఉంటుంది. సరియైన జ్ఞానాన్ని స్వీకరించినప్పుడే ఈ విజ్ఞానమయ కోశం శుద్ధంగా ఉంటుంది. మీరు సరియైన జ్ఞానం జీవితంలో ఒక సద్గురువు వచ్చి సరియైన ధ్యాన సాధన చేయిస్తూ సరియైన జ్ఞానాన్ని అందించినప్పుడే సరియైన జ్ఞానం తీసుకోగలుగుతారు. ఎవరి వల్ల అంటే గురువు ద్వారానే మనం పొందగలుగుతాం. ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది అన్న విషయం అయితే మనకు పత్రి సార్ గాని, తటవర్తి దంపతులు గాని చెప్పగలిగారు. ఇప్పుడు మనం ధ్యానంలోకి రాకపోతే, మనం వినకపోతే మనకి ఇవన్నీ ఏమన్నా ఉన్నాయన్న విషయం అయితే తెలియదు గదా! అంటే మనం సరియైన నిర్ణయం తీసుకున్నాం. మన బుద్ధి విజ్ఞానమయ కోశం శుద్ధంగా ఉంది గాబట్టే, ఈ జ్ఞానం మీద మనకు ఆసక్తి కలుగుతుంది. సరియైన జ్ఞానం తీసుకోగలుగుతున్నాం. సరియైన జ్ఞానం తీసుకున్నప్పుడు సరిగ్గానే పనిచేస్తాయి. అన్నీ అద్భుతంగానే ఉంటాయి.
ఆ జ్ఞానం స్వీకరించే అర్హత మనకు వచ్చింది. ఆ గురువుల ద్వారా తెలుసుకున్నాము అన్నది అర్థమవుతుంది. మీ జీవితాలు సద్గురువులు వచ్చినప్పుడు మాత్రమే మీ జీవితం మారుతుంది. మన జీవితం మారాలి అంటే మన జీవితంలో సద్గురువు ఉండాలి. ఆ సద్గురువు కోసమే మనం 7 జన్మలు పరితపిస్తాం పరమాత్మ దగ్గర. ఆయన అప్లికేషన్ మనం 7 జన్మల అప్లికేషన్ పెట్టుకుంటే నీ జన్మలో మనకు సద్గురువులు దొరుకుతారు. అలా దొరికిన వాళ్ళే పత్రి సారు, తటవర్తి దంపతులు, ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లున్నారు. కానీ మనకు సద్గురువులు మనకైతే పత్రి సారే కదా! పత్రి సార్ లాంటి గురువుని పొందబట్టే కదా ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది అని తెలుసుకోగలుగుతున్నాం. డైరెక్ట్ ఆత్మదర్శనం అయ్యే మార్గాన్ని మనకు చూపించారే. ఎటూ తిరగకుండా ఎన్నో రకాల ధ్యానాలు చేసి అలసిపోవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. సరియైన ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయండి. మనం మోక్షం పొందాలి, పరమాత్మని చేరుకోవాలి అంటే మనోస్థితి దాటి ఆత్మస్థితి చేరుకున్నప్పుడే అంటే అది కేవలం సైలెన్స్ మెడిటేషన్ ద్వారా మాత్రమే మోక్షాన్ని పరమాత్మని చేరుకునే మార్గమని సార్ ఇవాళ కూడా మరీ చెప్పాడు. అంటే మనం ఈ మనోస్థితిలో చేసే ధ్యానాల వల్ల లాభం లేదు. సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. అందుకే మనకు పత్రి సార్ లాంటి గురువుని పొంది ఇంత అద్భుతమైన సాధన మార్గంలోకి రాగలిగాము. ఎంతో పుణ్యం చేశాము. ఎంతో అదృష్టం. మనము 7 జన్మలు పరమాత్మ దగ్గర మొరపెట్టుకున్నాం కాబట్టి పత్రి సార్ లాంటి గురువుని పొంది ఇంత జ్ఞానం పొందే అవకాశం మనకుంది. కోట్ల మందిలో అందరూ వింటున్నారంటే లేదు. అది మనకు మాత్రం అర్హత వచ్చింది. అలాగే పత్రి గారు జ్ఞానం పెరగాలి అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ఈ మార్గంలో. ఆహార నియమాలు గూడా కఠినంగా పాటించాలి. ఈ 4 మనం తూచా తప్పకుండా ఆచరించాలి. మనం ఎన్ని సబ్జెక్టులు చెప్పినా, పత్రి సార్ చెప్పిన ఆధ్యాత్మిక త్రిరత్నాలు, సేవ, ఆహార నియమాలు అన్నది మనం ఖచ్చితంగా పాటించవలసినవి, ఆచరించవలసినవి అని నేను తెలుసుకున్నాను. అలాగే ఐదో పాయింట్ వచ్చేసి అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం కాదు, ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అన్నది విజ్ఞానమయ కోశం లోపల ఉంటుంది. ఈ ఆనందమయ కోశం లోపల ఆత్మ అన్నది ఉంటుంది. ఆత్మకి అతి దగ్గరగా ఉన్న కోశము ఆనందమయ కోశం. ఈ 4 కోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం శుద్ధత్వంలో ఉన్నప్పుడే ఆనందమయ కోశం కూడా శుద్ధత్వంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ధ్యానం అవసరమా కాదా అన్నది మనకు విచారణ చేయాలి. అంటే ఇప్పుడు ఈ 4 కోశాలు శుద్ధంగా ఉంటేనే ఆనందమయ కోశం శుద్ధంగా ఉంటదంట. అన్నమయ కోశం మలినంగా ఉన్నా శుద్ధంగా ఉండదు. ప్రాణమయ కోశం శుద్ధంగా లేకపోయినా అంటే ఈ 4 శుద్ధత్వంలో రావాలి అంటే ధ్యానం చాలా ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమైంది. ఈ ఆనందమయ కోశం అంటే గాఢ నిద్ర స్థితి. చూడండి, మీరు గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రియాలు పనిచేయవు. మనసు పనిచేయదు. అంతులేని ఆనందంలో ఉంటారు. గాఢ నిద్ర స్థితి అంతే గదా! మనం ఎంతో అలసిపోతాం. బయటికి పోయి వస్తాము. ఎండకు పోయి తిరిగి వచ్చినప్పుడు మనం తింటామా అంటే తినము. కాసేపు రిలాక్స్ అయ్యి పడుకుంటాం. ఎందుకు? అది విశ్రాంతి తీసుకుంటాం. అప్పుడు మనసు పని చేయదు. శరీరము పని చేయనప్పుడు గాఢ స్థితిలో మనం 10 నిమిషాలు నిద్రపోయినా సరే, మళ్ళీ ఆ ఎనర్జీ తీసుకుంటాం. అంటే మనం ఎప్పుడు అంటే ఆనందమయ కోశం అంటే గాఢ నిద్ర స్థితి. చూడండి, మీరు ఆ ఆనంద స్థితి ఎప్పుడు పొందుతాము అంటే మనం అంతే గదా! చాలా అలసిపోయినప్పుడు ఒక 10 నిమిషాలు పడుకుంటే ఆ రిలాక్సేషన్ ఎలా వచ్చింది? ఆనందంగా ఉంటామా లేదా బాడీ? అలసిపోయినట్టు ఉండం కదా! కానీ గాఢ నిద్రలోనే కాదు, ధ్యానం చేయడం వల్ల ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఆ స్థితిలోనే ఉంటాం. అంటే జాగ్రత్త అవస్థలో సాక్షీభూత స్థితిలో ఉంటారు. సాక్షీభూత స్థితిలో అంటే మీ చుట్టూ ఏ సంఘటనలు జరుగుతున్నా చలించకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మనం మనవి పక్కనోళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటున్నారు. మనం చలించకుండా, చూడకుండా ఉండగలిగాము అంటే సాక్షిభూత స్థితిలో ఉన్నట్టే. లేదు అక్కడేమో జరుగుతుంది వెళ్లి చూడాలి అనుకున్నామా, అది సాక్షిభూత తత్వం కాదు. వెళ్లి చూస్తున్నాము అంటే మన మనసు అన్నది అక్కడ చెలించింది కదా! మన ఇంట్లో జరిగిన సంఘటనలు కూడా చెలించకుండా సాక్షిభూత తత్వంతో చూడమన్నాడు. అంటే ఏమి జరుగుతున్నా జరగనట్టు ఉండాలి. ఏది చూసినా చూడనంత స్థితి రావాలి అంటే, ఆ స్థితికి రావాలి అంటే మనం ఎంత గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలి. ఎంతో శక్తి పొందితే మాత్రమే ఆ సాక్షిభూత తత్వ స్థితిలో ఉండగలుగుతాం. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మొదట నేర్చుకోవాల్సింది కర్మ సిద్ధాంతం. ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకుంటారో
అర్థం చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో, ఏ సంఘటన జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అని తెలుసుకుంటారు. యోగులను గమనిస్తే వాళ్ళు ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటారు. వాళ్ళ చుట్టూ ఏది జరుగుతున్నా దాన్ని ఒక కారణం ఉంది అనే అవగాహనతో వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళు ఏ స్థితిలో ఉండగలిగారు. ఈ కోశాలన్నీ శుద్ధత్వంలో ఉంచుకుంటే మీరు కూడా ఆ ఆత్మదర్శనం కలుగుతుంది. మనం ఈ కోశాలన్నీ శుద్ధత్వంగా ఉంటే మనకు కూడా ఆత్మదర్శనం జరుగుతుంది అంటున్నారు. అన్నమయ కోశం శుద్ధత్వంలో ఉండాలి అంటే సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ప్రాణమయ కోశం శుద్ధత్వంలో ఉండాలి అంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. మనోమయ కోశం శుద్ధత్వంలో ఉండాలి అంటే అవసరమైన విషయాలే స్వీకరించాలి. విజ్ఞానమయ కోశం శుద్ధత్వంలో ఉండాలి అంటే సరి అయిన జ్ఞానం సేకరించాలి. ఎప్పుడైతే ఈ 4 కోశాలు శుద్ధత్వంలో ఉంటాయో ఆటోమేటిక్గా ఆనందమయ కోశం శుద్ధత్వంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోశాన్ని శుద్ధత్వంలో ఉంటాయో అప్పుడు మీకు ఆత్మ దర్శనం కలుగుతుంది. పంచకోశాలు చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. 5 కోశాలు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఎలా శుద్ధంగా ఉంటాయన్న తెలుసుకున్నాం. అంటే ఈ శుద్ధత్వం ఎలా వస్తుంది? మనం తీసుకున్న ఆహారము, సరి అయిన ధ్యానము, విషయ సేకరణ ఇవి శుద్ధంగా ఉంటే విజ్ఞానమయ కోశంలో మనము విషయ సేకరణ బుద్ధి పనిచేసి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంది. అప్పుడు ఈ 4 కోశాలు శుద్ధత్వంలో ఉంటే 5వ కోశం ఆటోమేటిక్‌గా ఆనందమయ కోశం శుద్ధత్వంలో ఉంటది. ఆ 5వ కోశం శుద్ధత్వంలో ఉంటే ఆత్మదర్శనం జరిగినట్టే అంటున్నారు. అంటే మనం ఈ కోశాలను శుద్ధత్వంలో ఉంచుకునే ఇప్పుడు తెలుసుకుంటున్నాం, వింటున్నాం అంతే. విన్నది మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు అవి శుద్ధత్వంలో ఉంటాయి. ప్రతిరోజు సాధన, ఆహార విషయాలు, స్వాధ్యాయము, సేవ ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు పత్రి సార్ మనకు అన్ని ఈజీ మెథడ్ చేసి పెట్టాడు. ఎక్కడ శ్రమ తీసుకోకుండా ఈజీగా ధ్యానం అంటే చాయ్ తాగినంత ఈజీ అని చెప్తాడు పత్రి సారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం ఎంత సులభం అంటాడు. చాయ్ ఎంతసేపు తాగుతాం? 2 నిమిషాలు తాగుతాం. ఆ 2 నిమిషాలు తాగినంత ఈజీ నీవు శ్వాసని గమనించడము. ఎంత సింపుల్ పైగా చెప్పాడు. ఎలాంటి రకరకాల ధ్యానాలు కాదు. ఆనాపాన సతియే సరి అయిన ధ్యానం అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మన శ్వాసతో మనం కూడుకొని ఉండడమే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. సైలెంట్ మెడిటేషన్ చేయాలి. మనం పరమాత్మని తెలుసుకోవాలి, ఆత్మదర్శనం కలగాలి అంటే మనం సైలెంట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సైలెంట్ మెడిటేషన్ అన్నది నాకు అర్థమైంది. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రి సార్ దంపతులకి, తటవర్తి దంపతులకి ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించిన తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో వింటున్న ఆత్మ బంధువులకి, యూట్యూబ్‌లో వింటున్న ఆత్మ బంధువులకి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ పద్మలత మేడం గారికి, శ్వేత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సద్యం సాంగత్యం చేద్దాం. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.